ఇంకోటి తననే కాదు, వీళ్ళందరూ కాస్మెటిక్స్ వాళ్ళ గురించి చెప్పాలి మీకు. వీళ్ళు ఏం చేస్తారంటే బేసిక్గా ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మేము రీసెర్చ్ చేసాం, ఇంకా కూడా చేస్తున్నాం. అండ్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి 1 day 2 day థింగ్. 4 రోజులు ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు 4 రోజులు చూస్తారు, పూర్ణిమ బాగా మాట్లాడిందనో లేకపోతే ఇది కాజ్ అనో చూస్తారు. బట్ వీ విల్ మేక్ ష్యూర్ దట్ విల్ మేక్ దిస్ అ మూమెంట్ అండ్ వీ విల్ వీడ్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ అవుట్. కలుపుని పీకినట్టు పీకి పాడేయకుండా ఊరుకోము. పొద్దున అనుకుంటే సాయంత్రం జరగకపోవచ్చు, బట్ దే హ్యావ్ టు లెర్న్ దర్ లెసన్ డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు కాస్మెటిక్ క్లినిక్స్ ఉన్నాయి, ఏంటనుకుంటున్నారు అక్కడ జరుగుతున్న కరప్షన్? ఫస్ట్ మేజర్ థింగ్, ఇప్పుడు వీళ్ళు చదువుకోకుండా వస్తారు, పిచ్చి డాక్టరేట్లు తీసుకుంటారు, దొంగ డాక్టరేట్లు అవి తీసుకుని మేము ఉన్నాం అనిపిస్తారు. డాక్టర్ వస్తారు, ఫలానా డాక్టర్ అని ఆన్ పేపర్ ఇంతమంది డాక్టర్లను రిస్క్ చేసుకుంటారు, ఎంతో కొంత దే గెట్ పెయిడ్. ఎక్స్టెన్సివ్గా ప్రమోట్ చేసుకున్నప్పుడు ఇంత హెవీగా జనాలు బారులు తీరుతారు. అంతమందికి ట్రైనింగ్ అంతమందికి సర్వీసెస్ ఇవ్వటానికి అంతమంది సిబ్బంది ఉండరు, ప్రొఫెషనల్స్ డాక్టర్స్ ఉండరు. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా అదేమో చేయకూడదు. అలాంటి సందర్భాల్లో ఏం జరుగుతుంది? న్యాచురల్గా జూనియర్ డాక్టర్స్ వాళ్ళని ట్రైనింగ్ లేని వాళ్ళతో, సర్టిఫికేషన్స్ కూడా లేని వాళ్ళతో ఊరికే ఇప్పుడు పార్లర్కి వస్తారు చూసారా, ఐబ్రోస్ చేయడం నేను నేర్చుకుంటా, 2 రోజులు నేర్చుకుంటా, 3వ రోజు ఎవరి మీద ప్రయోగం చేస్తాను. అట్లాగే ఎందుకు అనుకుంటున్నారు అలా జరుగుతుంది? వీళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్లో అయ్యి కదా. మీకు అర్థమైందా? వీళ్ళు వచ్చి హాస్పిటల్ ఇండస్ట్రీ పెడితే వీళ్ళు వచ్చి ఇప్పుడు మెడికల్ ఇండస్ట్రీలో కూర్చుంటే, హాస్పిటల్ ఇండస్ట్రీ కాదు, వీళ్ళు వచ్చి మెడికల్ ఇండస్ట్రీలో కూర్చుంటే వాళ్ళ బుద్ధి పోదుగా. అది అలా చేస్తున్నారు. ఎప్పుడు పోతుంది అది? నువ్వు చదువుకో, నీకు పిహెచ్డి కావాలా, టైం ఉంది కదా. పిహెచ్డికి ఏజ్ లిమిట్ లేదు అసలు. చదువుకి ఏ చదువుకైనా ఏజ్ లిమిట్ లేదు. నువ్వు 10th క్లాస్ చచ్చిపోయేలోపు ఎప్పుడోసారి రాసుకోవచ్చు. నీకు ఏది కావాలో చదువుకో, ఓపిక్గా చేసుకో, బ్యాలెన్స్డ్గా ఉండు. అదే బలం. నువ్వు బ్యాలెన్స్డ్గా లేకుండా నీకు ఇంత మెంటల్ ఇంబ్యాలెన్స్ పెట్టుకుని నువ్వు జనాలకు ఏమి హెల్త్ ఇస్తావు? మొన్న డ్రాగన్ సినిమా చూసారు మీరు? చూసుంటే సేమ్ ది కాన్సెప్ట్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. అంటే జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, తనకి 2 lakhs తర్వాత ఇలా lakhs ఆఫ్ సాఫ్ట్వేర్ జాబ్ కావాలి వాడికి. ఒక ఫేక్ డిగ్రీ మీద వెళ్తాడు. ఫేక్ డిగ్రీ మీద వెళ్ళిన తర్వాత ఆ ప్రిన్సిపల్కి తెలుసు కదా వీడు డిగ్రీ చదవలేదని తెలుసు, కానీ ఆ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో హయ్యర్ పొజిషన్లో ఉంటాడు. ఒకరోజు ప్రిన్సిపల్కి తెలిసి ప్రిన్సిపల్ వెళ్ళి నీ మొత్తం బండారం బయట పెడతానంటే వాడికి ఇచ్చే టార్గెట్ మళ్ళీ చదువుకో అని చెప్పేసి, చదివితే నేనేం చెప్పనని చెప్తాడు. సో అంటే మోర్ ఆఫ్ ద పాయింట్ ఏం చెప్తానంటే, ఎండ్ ఆఫ్ ద డే మనకి ఆ ఫౌండేషన్ నిజంగా డిగ్రీ అక్కడ ఉండుంటే మనం అంత కరెక్ట్గా ఉంది, విలువలతో ఉంటాం. విద్య నీకు సర్టిఫికేట్ మీద ఓన్లీ ఆ సంతకము లేకపోతే ఆ మార్కులో కాదు, నువ్వు ఆ ప్రాసెస్లో విలువలు నేర్చుకుంటావు. ఇప్పుడు బాడీ గురించే మాట్లాడుకుందాం. ఎనాటమీ తెలిసిందనుకోండి, ఆటోమేటిక్గా ఎంత మాట్లాడచ్చు ఎంత మాట్లాడకూడదు తెలుస్తుంది. నేను ఏం టచ్ చేయొచ్చు, ఏ ఏరియా నేను టచ్ చేయకూడదు తెలుస్తుంది. ఈ ఏరియాలో వాళ్ళు స్పెషలిస్ట్, మీరు అటు వెళ్ళండి అమ్మా, ఇది నేను టచ్ చేయకూడదు తెలుస్తుంది. వాళ్ళ దగ్గర తను ఉండదు కదా. అసలంటూ చదువుకుంటే అన్నిటికన్నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసా? మనకు అన్నీ తెలియవు అనే విషయం మనకు తెలియటం. వీళ్ళు సర్వాంతర్యాముల్లాగా అన్నీ మేమే చేస్తామంటున్నారు. 50 లక్షలు పెట్టి క్లినిక్ ఓపెన్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది, ఒక క్లినిక్ ఓపెన్ చేసింది. విజయవాడలో ఇంకో క్లినిక్ ఓపెన్ చేస్తానంటుంది. క్లినిక్ అనే పదం చాలా ఫ్రీ అనమాట, ఎందుకంటే 2016లోనే పెట్టుకుందిగా క్లినిక్ ఇంటి ముందు. ఎలా చేస్తుంది అలా? ఇప్పటికి కూడా వీ హ్యావ్ రిపోర్ట్స్ దట్ షీఈస్ ట్రయింగ్ టు ఫ్లై ఫ్రమ్ ఇండియా, బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు ఈ అమ్మాయి ఏదన్నా వేరే చేద్దామని, అక్కడి నుంచి నేను చూసుకుంటా చెప్పుకుంటాను, ఇంకా వ్యాపారం చేద్దామని. చేయమనండి పర్వాలా, నేను చదువుకోలేదు, నేను డైట్లు ఇస్తున్నా, చెప్తే సెట్ అవుతుంది కదా. అప్పుడు ఎవరు బీఎస్సీ ఎంఎస్సీ పెట్టుకున్న ఊరుకునే ప్రసక్తి లేదు. అవి తప్పు, నువ్వు పెట్టుకోవద్దు. ఎందుకంటే తర్వాత వచ్చే వాళ్ళకి ఈ ఈజీ రూట్ అలవాటు అయిపోతే ఇండస్ట్రీ మొత్తం నాశనం అయిపోద్ది. అండ్ యాజ్ పీపుల్ హూ హ్యావ్ బీన్ హియర్ ఫర్ అ లాంగ్ టైమ్, తెలుగు స్టేట్స్లో కానీ ఇక్కడ, మేము ఊరుకోము. 15 సంవత్సరాల్లో ఎప్పుడు రాని కుళ్ళు సడన్గా ఎందుకు వచ్చిందో నాకు మీరు ఆలోచించండి. అండ్ నేను అసలు వెనక్కి వెళ్ళను, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు డిబేట్ చేయకండి, అసలు నా కుళ్ళు లేదు అనే మాట నేను అంటే కదా డిబేట్. ఎందుకంటే ఆ డిబేట్ మీద టైం వేస్ట్ నాకు ఇష్టం లేదు. కావాల్సింది ఏంటి? స్ట్రైట్ టు ద పాయింట్. యూ డోంట్ హ్యావ్ యువర్ సర్టిఫికేట్స్, యూ హ్యావ్ ఇంపర్సనేటెడ్ డాక్టర్స్, దిస్ ఈస్ అ బిగ్ క్రైమ్, నాట్ జస్ట్ 420, ఎన్ని సెక్షన్లు అయినా పడతాయి. అండ్ మోరలీ కూడా నువ్వు అంత క్లియర్గా ఇప్పుడు మీరే చూపించారు, నేను చూపించింది కాదు.
మీరు చూపించారు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అనిపిస్తుంది నేను ఐఎమ్ షాక్డ్ క్లియర్లీ నెంబర్స్ డోంట్ మ్యాచ్